హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, అంటే ఇప్పుడు సిబిఎస్ సిలబస్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ చేంజ్ అయినటువంటి సిబిఎస్ సిలబస్ పైన మనమైతే మాత్రం 10th క్లాస్ పాయింట్ ఆఫ్లో వీడియోస్, అంటే బయాలజీ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాక్సిమం ప్రతిరోజు కూడా మనం 10th క్లాస్ పాయింట్ ఆఫ్లో కూడా బయాలజీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం రెగ్యులర్గా అందరూ కూడా ఫాలో. ఓకే, వీడియో ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూస్తే ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అంటే ఈ లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, పాపులేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫిల్ వెల్ డిఫైన్డ్ ప్లేసెస్. అంటే ఇక్కడ మనకి ఆర్గానిజమ్స్ తాలూకా పాపులేషన్, ఆర్గానిజమ్స్ అంటే మనకి ఏవైతే యానిమల్స్ ఉన్నాయో, సో ఆర్గానిజమ్స్ తాలూకా పాపులేషన్స్ అంతా కూడా మనకి అంటే వెల్ డిఫైన్డ్ ప్లేసెస్ లో ఫిల్ అయి ఉంటాయి. అంటే కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఫిల్ అవుతుంటాయి, కొన్ని ఆర్గానిజమ్స్ ఏమవుతుంటే కొన్ని ఏరియాస్ లోనూ ఎక్కువగా ఫిల్ అవుతూ అక్కడ గ్రో అవుతుంటాయి. అది నిచ్చెస్ అని ఇవ్వడం జరిగింది. సో ప్లేస్ నే మనం నిచ్చే అనుకుని ఉంటాం. అంటే ఆ ఏరియాలో కొన్ని ఆర్గానిజమ్స్ తాలూకా పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ ద ఈకోసిస్టమ్ లో జరుగుతుంది. అయితే యూజింగ్ దేర్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్, దేన్ని యూజ్ చేసుకుని రీప్రొడ్యూస్ ని, అంటే రీప్రొడక్షన్ అనేటువంటి దీన్ని యూజ్ చేసుకుని, ఈ ఎబిలిటీని యూజ్ చేసుకుని ఇవేం చేస్తాయంటే కొన్ని ప్లేసెస్ లో మనకి ఏంటి వెల్ డిఫైన్డ్ ప్లేసెస్ ఏవైతున్నా ఆ ప్లేసెస్ లో ఆర్గానిజమ్స్ తాలూకా పాపులేషన్ ఇంక్రీజ్ చేసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రివర్ ఉంది. సో రివర్ లో వాటర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చాలా ఎక్కువ ఉంది. సో వాటర్ తాలూకా కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫిష్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఫిష్ ఏమవుతుంది, సో వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. అదే నెక్స్ట్ అంటే ఇక్కడ ప్లాంట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అంటే దాని అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో సెట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఫిష్ ఏదైతుందో ఇది రీప్రొడ్యూస్ చేసుకుంటూ అవి ఏం చేస్తుంది, ఎక్కువగా ఆఫ్ స్ప్రింగ్స్ ని, అంటే ఎక్కువ పిల్లలకి ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఆ వెల్ డిఫైన్డ్ ప్లేస్ ఏదైతుందో ఆ డిఫైన్డ్ ప్లేస్ లో ఇవేం చేస్తున్నాయి, వీటి యొక్క పాపులేషన్, ఈ ఆర్గానిజం తాలూకా పాపులేషన్ ని ఆ ఈకోసిస్టమ్ లో ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. ఇంక్రీజ్ ఎలా చేసుకుంటున్నాయి అంటే ఈ రీప్రొడ్యూస్ అనేటువంటి ఎబిలిటీని యూజ్ చేసుకొని అవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో అది అంటే ఇక్కడ కొన్ని అంటే ఫేవరబుల్ గా ఉంటే కండిషన్స్, అంటే నేచర్ అనేది ఫేవరబుల్ గా ఉంటే, ఆ ప్లేస్ అనేది ఫేవరబుల్ గా ఉంటే ఆర్గానిజం ఏమవుతుందంటే రీప్రొడ్యూస్ ని యూజ్ చేసుకొని ఆ ఈకోసిస్టమ్ లో వాటి కౌంట్ ని ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, ద కన్సిస్టెన్సీ ఆఫ్ డిఎన్ఏ కాపీయింగ్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ డిజైన్ ఫర్దర్ దట్ అలో ద ఆర్గానిజం టు యూజ్ ద పర్టికులర్ నీడ్స్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ పాయింట్ వస్తే చూద్దాం. చూడండి, ఇక్కడ అంటే డిఎన్ఏ ఏదైతుందో, సో డిఎన్ఏ అనేది కాపీ అవుతుంది. ఒక డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి కాపింగ్ డ్యూరింగ్ ఎక్కడైతే రీప్రొడక్షన్ అవుతుందో, రీప్రొడక్షన్ జరిగేటప్పుడు డిఎన్ఏ కాపింగ్ జరుగుతుంది. అయితే ఈ డిఎన్ఏ కాపింగ్ అనేది ఏంటంటే ఆ బాడీ తాలూకా డిజైన్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ ఫిష్ అనేది ఈ వాటర్ లో ఉండాలి అంటే దానికి ఫిన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఇలా మనకి ఆ బాడీ డిజైన్ పర్ఫెక్ట్ ఉండాలి. సో దీని నుంచి డిఎన్ఏ సేమ్ ఫిష్ రావాలంటే డిఎన్ఏ కాపింగ్ కూడా పర్ఫెక్ట్ గా జరగాలి. సో డిఎన్ఏ కాపింగ్ పర్ఫెక్ట్ చేయడం ఏమవుతుంది, సేమ్ టైప్ ఆఫ్ ఫిషెస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఆ అట్మాస్ఫియర్ అవి సెట్ అవుతాయి, ఫిట్ అవుతాయి. సో ఆ రకంగా అవి సర్వైవ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు ఆ టైంలో ఈ డిఎన్ఏ తాలూకా కాపింగ్ ఏదవుతుందో అది అనేది చాలా పర్ఫెక్ట్ గా జరగడం వల్ల ఆ డిజైన్ పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. అవి పర్టికులర్ గా ఆ ఆర్గానిజమ్స్ అనేవి ఏమవుతుంటే ఆ నీడ్స్ కి అవి ఫిట్ అవడం జరుగుతుంది. రీప్రొడక్షన్ ఈజ్ దేర్ఫోర్ లింక్డ్ టు ద స్టెబిలిటీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ స్పీసెస్. ఒక పాపులేషన్, ఒక స్పీసెస్ తాలూకా పాపులేషన్ అంటే ఈ రివర్ లో లేదా ఈ లేక్ లో ఈ ఫిషెస్ తాలూకా పాపులేషన్ స్టేబుల్ గా ఉండాలి. అంటే రీప్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్ గా జరగాలి. ఇది రీప్రొడ్యూస్ చేసుకుంటే అవుతుంది, ఎక్కువ ఆప్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా అంటే ఇక్కడ మనకి లింక్ అవుతుంది. లింక్ దేనికి, ఈ ఏదైతే పాపులేషన్ ఉందో పాపులేషన్ స్పీసెస్ తాలూకా పాపులేషన్ అనేది స్టేబుల్ గా మెయింటైన్ అవ్వాలంటే రీప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. రీప్రొడక్షన్ జరగకపోతే స్టేబుల్ గా మెయింటైన్ అవ్వదు. రీప్రొడక్షన్ ఆగిపోయింది, అప్పుడు అవుతుంది వీటి నుంచి ఆప్షన్స్ ప్రొడ్యూస్ అవ్వు, అక్కడ ఏదైతే ఆర్గం డిజైపర్ అయిపోయే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ చూద్దాం. హౌఎవర్ నేచర్స్ కెన్ చేంజ్ బికాస్ ఆఫ్ రీజన్స్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజమ్స్ లో కంట్రోల్ లేకుండా, ఆర్గానిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గానిజం లో కంట్రోల్ లేదు, ఆర్గానిజం దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. సో ఆర్గానిజం కంట్రోల్ చేయలేనటువంటి చేంజ్ గానీ అది ఉన్న ప్లేసెస్ లో గానీ వస్తే, దగ్గర చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. టెంపరేచర్ ఆన్ ఎర్త్ కెన్ గో అప్ ఆర్ డౌన్. సో టెంపరేచర్ అనేది పెరిగింది లేదా టెంపరేచర్ డౌన్ అయింది. సో టెంపరేచర్ పెరిగింది, అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది తగ్గిపోతుంది.
సో వాటర్ తగ్గిపోయిందంటే అది పర్ఫెక్ట్ గా ఫిష్ అనేది సర్వ్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. లేదా ఈ టెంపరేచర్ డౌన్ అవుతుంది, డౌన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా గడ్డగట్టేసి ఆ ఫిష్ కూడా స్విమ్ చేయడం కూడా ఇబ్బంది పడేటది, అలా కూడా జరగవచ్చు. అందుకనే టెంపరేచర్ అనేది పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. వాటర్ లెవెల్స్ కెన్ వ్యారీ, వాటర్ లెవెల్స్ కూడా పెరగవచ్చు తగ్గొచ్చు. అంటే నేను టెంపరేచర్ ని దీంతో అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా మనం ఫిష్ తీసుకున్నాం కాబట్టి దాంతో కంపేర్ చేసి చెప్తున్నాను. లేదా బయట వేరే ఆర్గానిజమ్స్ అన్ని కూడా టెంపరేచర్ ఎక్కువ ఏమవుతుంది, కొన్ని ఆర్గానిజమ్స్ చనిపోతాయి. సో ఆ టెంపరేచర్ తట్టుకోలేక, అలానే టెంపరేచర్ మరీ తగ్గిపోతే ఆ కోల్డ్ వెదర్ కూడా తట్టుకోలేక కొన్ని చనిపోతుంటాయి. సో ఆ రకంగా మనం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ దేర్ కుడ్ బి మెటీరియలైట్ హిట్స్. మనకి ఏంటంటే ఏవైతే మనకి స్పేస్ నుంచి వచ్చినటువంటి సో మెటీరియల్స్ అనేవి హిట్స్ అవుతాయో, అంటే సాయిల్ హిట్ చేసినప్పుడు మనకున్న ఎర్త్ హిట్స్ చేసినప్పుడు అక్కడ కూడా కొంత చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా టు థింక్ ఆఫ్ ఫ్యూ ఎలాంటి ఎగ్జామ్స్ కొన్ని ఇంకా మేము థింక్ చేయమంటున్నారు. ఇఫ్ ఏ పాపులేషన్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ వర్ సూటెడ్, ఇక్కడ మనకి కంపల్సరీ సూట్ అవ్వాలి టు ఏ పర్టికులర్ నీచ్, ఆ నీచ్ కి అవి సూట్ అవ్వగలగాలి, అంటే ఎలా జరిగిన తర్వాత కూడా. అండ్ ఇఫ్ ద నీచ్ వర్ మనం చూడండి డ్రాస్టికల్లీ ఆల్టర్డ్, అంటే మనం అనుకోకుండా కానీ ఆ నీచ్ అనేది మొత్తం అంటే మారిపోయింది, ఆల్టర్ చేంజ్ అయిపోయింది. సో ఎలా చేంజ్ అయింది, టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. టెంపరేచర్ ఎప్పుడైతే బాగా పెరిగిపోయిందో అక్కడ ప్లాంట్స్ సర్వ్ అవ్వలేవు, అక్కడ ఉన్న వాటర్ కూడా ఎండిపోతుంది. సో ఇలా మనకి అక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ మీద డిపెండ్ ఆర్గన్స్ అన్ని కూడా చనిపోతాయి. ఇలా మనకి ఏంటంటే ఇటువంటి చేంజ్ అనేది, ఇలాంటి చేంజ్ వస్తే మనకి చేంజ్ అయితే ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు చాలా వరకు ఆర్గానిజమ్స్ తాలూకు పాపులేషన్ మీద కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. ద పాపులేషన్ కుడ్ బి వైప్డ్ అవుట్, ఆ రకంగా అక్కడ ఆర్గానిజమ్స్ అనేవి లేకుండా పోతాయి. హౌవెవర్ ఇఫ్ సమ్ వేరియేషన్స్ వర్ టు బి ప్రెసెంట్ ఇన్ ఏ ఫ్యూ ఇండివిజువల్స్, అందులో కొన్ని ఇండివిజువల్స్ లో కొన్ని వేరియేషన్స్ ఏమైనా వచ్చాయంటే ఆర్గానిజమ్స్ లో వేరియేషన్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దీస్ పాపులేషన్స్ దేర్ వుడ్ బి సమ్ చేంజ్ ఫర్ దెమ్ టు సర్వైవ్. ఆ చేంజ్ వల్ల సర్వైవ్ అవ్వగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వాటర్ టెంపరేచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 25 degrees ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో 25 degrees నుంచి మనకి ఏమవుతుందంటే కొద్దిగా ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి మనకి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒక 40 degrees వరకు వెళ్ళిపోయింది. సో 40 degrees కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ టెంపరేచర్ లో అడాప్ట్ అవుతూ డిఎన్ఏ అనేది కాపింగ్, ఏదైతే డిఎన్ఏ కాపింగ్ అనుకున్నామో ఈ డిఎన్ఏ కాపింగ్ లో చేంజెస్ వస్తూ ఆ టెంపరేచర్ ని తట్టుకోగలిగే ఏవైతే ఆర్గాన్స్ ఏమన్నా ప్రొడ్యూస్ అయితే ఆ ఫిష్ లో చేంజ్ వస్తే, డిఎన్ఏ స్ట్రక్చర్ కాపింగ్ అయినప్పుడు చేంజ్ వచ్చిన వేరియేషన్ వల్ల అది ఆ రకంగా కానీ మారగలిగితే, అంటే ఆ టెంపరేచర్ లో కూడా సర్వే అవ్వగలిగే విధంగా ఆ ఆర్గానిజం మారితే, చేంజ్ అయితే అది కంపల్సరీగా సర్వే అవుతుంది. దస్ ఇఫ్ దేర్ వర్ ఏ పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా, ఒక ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనకి నేను ఫిష్ చెప్పాను, ఇక్కడ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. లివింగ్ ఇన్ ఏ టెంపరేట్ వాటర్, సో మనకి టెంపరేట్ రీజన్స్ లో ఉన్న వాటర్ లో ఈ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. అండ్ ఇఫ్ ద వాటర్ టెంపరేచర్ వర్ టు బి ఇంక్రీజ్డ్ బై గ్లోబల్ వార్మింగ్ వల్ల, అంటే భూమి వేడెక్కుతుంది, గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ ఉన్నటువంటి వాటర్ తాలూకు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయితే మోస్ట్ ఆఫ్ దీస్ బ్యాక్టీరియా వుడ్ డై, చాలా వరకు బ్యాక్టీరియా టెంపరేచర్ తట్టుకోలేక చనిపోవచ్చు. బట్ ద ఫ్యూ వేరియంట్స్ కొన్ని వేరియంట్స్ వచ్చేసరికి ఏమవుతుంటే రెసిస్టెంట్ టు హీట్, ఆ హీట్ ని రెసిస్టెంట్ చేసుకోగలిగితే వుడ్ సర్వైవ్ అండ్ గ్రో ఫర్దర్. సో అవి మనకి అక్కడ నుంచి ఫర్దర్ గా గ్రో అవుతూ వెళ్తాయి. ఇన్ కేస్ చేంజ్ అవ్వలేనివన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. వేరియేషన్ ఈజ్ ద యూస్ఫుల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ స్పీసెస్ ఓవర్ టైం. సో ఆ రకంగా ఏదైతే వేరియేషన్ ఉందో, వేరియేషన్ అంటే ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది ఆర్గానిజం లో ఉన్నటువంటి అంటే పర్టికులర్ గా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ అనేవి చేంజ్ అవుతాయి, కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. కొత్త క్యారెక్టర్ ఏమవుతుంది 25 degrees లో సర్వైవల్ బ్యాక్టీరియా లేదా ఫిషెస్ కాస్త ఏమైనా బ్యాక్టీరియా కానీ ఫిషెస్ కానీ 40 degrees కి చేంజ్ అయింది, వేరియేషన్ వచ్చింది. సో వేరియేషన్ వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే స్పీసెస్ అనేవి సర్వే అవ్వగలుగుతాయి. ఓకే, ఇది ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత సపోర్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.